జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రాత్రి 8 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్థుల ఎంపికపై ఇరువురు చర్చించనున్నారు. ఎల్లుండి తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రాత్రి 8 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్థుల ఎంపికపై ఇరువురు చర్చించనున్నారు. ఎల్లుండి తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఏదైతే ఈరోజు నైట్ చంద్రబాబు నాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ డిన్నర్ భేటీ అనేది జరిగేటువంటి అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఈ ఎప్పుడైతే పొత్తు ఏర్పడిన తర్వాత మాత్రం రెండు పార్టీల అధినేతలు ఎప్పటికప్పుడు ఇద్దరు అధ్యక్షులు కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మాత్రం ఈరోజు జరిగేటువంటి డిన్నర్ భేటీ మాత్రం కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా మరికొద్ది రోజుల్లోనే, అంటే జస్ట్ ఒక 2 monthsలోనే ఈ ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ అనేది జరుగుతున్నటువంటిది గతంలో జరిగినటువంటి భేటీలకి కూడా భిన్నంగా కూడా జరుగుతుంది. ఈ భేటీ వచ్చేసి చంద్రబాబు ఇంటిలో జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ భేటీలో ముఖ్యంగా కూడా డిన్నర్ భేటీ అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా డిస్కషన్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకునేటైతే ఉమ్మడి మేనిఫెస్టో అనేది కంపల్సరీగా కూడా దాని మీద చర్చ అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే ఒక 7 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను టీడీపీ పొందుపరిస్తే దానికి అనుగుణంగా కూడా మన జనసేన పార్టీకి సంబంధించి కూడా ఒక 5 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను రూపొందించడం, మొత్తంగా కూడా ఉమ్మడి మేనిఫెస్టో అనేది రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ప్రజలు ఏ విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించుకునే అవకాశం ఉంది. ఇరు పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, రాష్ట్రంలో రాబోయేటువంటి ఎన్నికల్లో పార్టీని ఏ విధంగా విజయం వైపు నడపాలి, ప్రస్తుతం పార్టీలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, దానికి అనుగుణంగా పార్టీలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. ఇది కేవలం కూడా ఇద్దరు మాత్రమే, టీడీపీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య మాత్రమే ఈ భేటీ, డిన్నర్ భేటీ అని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా భేటీ జరిగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి పొలిటికల్ సినారియో మొత్తం కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ ఆవిష్కరించేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి అనేక మంది నేతలు కూడా ఈ జనసేన వైపు అదేవిధంగా టీడీపీ పార్టీ వైపు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలి, పార్టీకి వచ్చేటువంటి నేతల్లో చాలామంది పార్టీకి లాయల్టీగా పనిచేసే అవకాశం ఉందా, లేకపోతే కొంతమంది కోర్టులాగా వచ్చేటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా అనే దాని మీద కూడా సుదీర్ఘంగా కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ డిన్నర్ భేటీ అనేది ఉన్నదో డిన్నర్ భేటీ మాత్రం కీలకమైనటువంటి పరిణామాలు అయితే చోటు చూసుకునే అవకాశం ఉంది. ఈ నైట్ డిన్నర్ భేటీ జరిగిన తర్వాత రేపు ఈ సంక్రాంతి సంబరాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా భోగి వేడుకలు అనేది రాజధాని ప్రాంతంలో, ఏదైతే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పి అటు జనసేన పార్టీ కానీ ఇటు టీడీపీకి పార్టీ కానీ కోరుకున్నటువంటి సమయంలో దాన్ని అమరావతి అనే అంశాన్ని మాత్రం ప్రముఖంగా చూపించేందుకు ఈ ఇద్దరు కూడా అమరావతిలో రేపు జరిగేటువంటి ఏదైతే భోగి వేడుకలు ఉంటాయో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం అనేది మాత్రం ఒక అక్కడ ఉన్నటువంటి అమరావతికి సంబంధించి రాజధానిలో ఉన్న ప్రజలకు ఒక బూస్ట్ ఇచ్చేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈరోజు జరిగే భేటీ ఏదైతే ఈ విందుకు సంబంధించిన భేటీ ఏదైతే ఉందో ఇది మాత్రం ఒక కీలకమైన పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.